అనర్హత వేటేయాలి, స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి. కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్య. దానం సభ్యత్వం రద్దయినట్లే అని చెప్పి వినోద్ కుమార్ చెప్తున్నటువంటి మాట. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి స్పీకర్ను కలవడం జరిగింది. అతని పైన అనర్హత వేటు వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు గమ్మత్ విషయం, దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరిండు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిండు కదా. అయితే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలి అంటే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పోయి స్పీకర్ను కలిసిరు. స్పీకర్ను కలిసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు బంత్ ఎక్కడుంది, స్పీకర్ నిర్ణయం మీద ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఎస్, ఈయన పార్టీ ఫిరాయించిండు, రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఈయన పైన ప్రయోగించాలి, ఈయన పార్టీ ఫిరాయించిండు కాబట్టి ఇతని పైన చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నారు. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఇక్కడ అసలు కిట్కు స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇష్టం ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు, ఫలానా టైంకి తీసుకోమని చెప్పరు, ఇంకెవరికి లేదు. ఆయన ఇంకొక 4 ఏళ్ల తర్వాత ఎస్ నువ్వు పార్టీ ఫిరాయించడం నీ సంగతి ఏందని పిలిచే అవకాశం కూడా ఉంది, పిలవకపోవచ్చు కూడా. కాబట్టి స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాలతోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుడిదిల పడ్డ ఎలుక లెక్క అయిపోయింది. ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా స్పీకర్ చేయాలనుకుంటే వెంటనే నిర్ణయం చేయొచ్చు, వద్దనుకుంటే ఆపేయచ్చు. దానం నాగేందర్కి వచ్చిన డోకా ఏం లేదు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మొత్తం చేరికలు 38 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నాడు కేసీఆర్. మరి అనర్హత వేటేసి తర్వాత ఉప ఎన్నికలు ఏమైనా పెట్టిండ్రా? పెట్టలేదు, ఏమీ లేదు. అనర్హత వేసి ఉప ఎన్నికలు పెట్టింది ఏమి లేదు. అయితే ఒకవేళ దానం నాగేందర్ని కనుక రిజైన్ చేయిస్తే, ఏమవుతుందంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అవుతుంది, ఈయనను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ అది గెలుచుకోవచ్చు. రెండోది ఉప ఎన్నిక, ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా వస్తూ ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కంటోన్మెంట్ అభ్యర్థిగా గద్దర్ కూతురు లేదా అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఇదే కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం మరణించినటువంటి లాస్య ఎవరైతే ఉన్నారో లాస్యా నందిత వాళ్ళ సోదరి అడుగుతా ఉంది మాదే అని. నెక్స్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా ఇక్కడ నుంచి రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నట్టుగా మనకు అర్థమైతా ఉంది. అయితే ఇది కూడా ఇంకొక ఆప్షన్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేలు ఉంటే దానం ఎంట్రీతోనే 65 అయింది, ప్లస్ ఒకటి సిపిఐ 66 ఎమ్మెల్యేలు బలమైంది. ఇప్పటికీ 66 ఎమ్మెల్యేలో ఇప్పటికీ ఒకటే గేట్ కాబట్టి మిగతా గేట్లు ఎత్తితే మిగిలేది 2 BHK అని అంటారు. 2 BHK అంటే 2B అంటే బాబ్ బేటా, కేసీఆర్ కేటీఆర్, హెచ్ అంటే హరీష్ రావు, కే అంటే కవిత. ఈ 4 మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ట్రోలింగ్.